కాకి డ్రెస్ వేసుకున్న పోలీసోళ్లే కాదు, కొందరు కండక్టర్లు సుతం బగ్గనే రెచ్చిపోతున్నారు కదా ఈ నడుమ. ఇగో చూసిన రానుల్లా గిడున్న పెద్ద మనిషిని గల్లవట్టి ఎట్లా కొడుతున్నదో కండక్టర్ మేడం. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు కాడ ఉయ్యూరుకు పోవాలని ఆర్టీసీ బస్ ఎక్కిండట గీన. ఇక చిల్లర లేవని జోబులున్న 200 కాగితం తీసిచ్చిండట. చిల్లరుంటియాలే, లేకపోతే దిగేటప్పుడు తీసుకో అని చెప్పాలే, గంతేగాని చిల్లర కోసం 200 నోటిత్తవా అని పెద్ద మనిషి మీద బగ్గనే గరమైందట ఈ కండక్టర్. ఏంది మేడం బగ్గ కోపానికి అత్తున్నారు? మేమేమన్నా బస్సుల పుణ్యానికి పోతున్నామా? టిక్కెట్ తీసుకునే కదా పోయేది, ఏదో మీ సొంత బండ్లే తీసుకుపోయినట్లు ఫీల్ అవుతున్నారని అన్నాడట. ఇక ఇద్దరి నడుమ గిట్లనే మాట మాట వెరిగిందట. ఇక ఇద్దరు బస్సులో ఏం తిట్టుకున్నారో ఏందో తెలియదు గాని నన్నంటవా అని చెప్పి బస్సులకెంచి పెద్ద మనిషిని కిందికి దించి గల్లవట్టి కొట్టిందన్నట్టు గిట్లా. ఇక గిది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పర్షానైన్రు. అయ్యో పొరపాటున పెద్ద మనిషి ఏదన్నా తప్పు మాట్లాడితే ఏదో నాయనసు ఉంటాడు అనుకొని ఊకొండ్రు మేడం, గంతేగాని గిట్ల కొట్టుడు పద్ధతి కాదని చెప్పుకొచ్చిండ్రట ఆడున్నోళ్ళు. ఆగో గట్లెట్లుంటది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవలుకుంటారని చెప్పి గీనను బస్సులకెంచి దించి మరీ కొట్టిందన్నట్టు. అయితే అదివరకు సుతం గిట్లనే బస్సుల ప్యాసింజర్లతోని కండక్టర్ శానమనకల్నే లొల్లి పెట్టుకున్నదట. అయిందానికి కానిదానికి ప్యాసింజర్ల మీద లొల్లి పంచదులతోని దాడి చేసేదని అనబట్టిండ్రు వాడున్న పబ్లిక్. ఇక గీ ముచ్చట మీద బస్సులో పోయే పబ్లిక్ ఆర్టీసీ పెద్దసార్లకు కంప్లైంట్ చేసే వరకు ప్యాసింజర్ల మీద దాడి చేసుడు కండక్టర్ది తప్పే, ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పుకొచ్చిండ్రట. డ్యూటీలున్న ఆర్టీసీల మీద దాడి చేస్తే కేసులు బుక్ చేసినట్టు ప్యాసింజర్ల మీద దాడి చేసిన గీ కండక్టర్ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో ఆర్టీసీలు చూడాలి మరి. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఆడోళ్ళు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారంటే ఏమో అనుకున్నాం. ఆఖరకు గిట్ల ఎగబడి కొట్టుట్ల సుతం మేమేం తక్కువ కాదన్నట్టే నిరూపించుకుంటున్నారని అనబట్టిండ్రు శానా మంది పెద్ద మనిషి మీద కండక్టర్ దాడి చేసిన వీడియో చూసిన పబ్లిక్.